ఒక అడవిలో తుంటరికోతి జంతువులను ఆటపట్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండేది. తుంటరికోతి చేష్టలు రోజురోజుకు ఎక్కువయ్యి ఒకరోజు పాము వద్దకు వెళ్లి నీకు ఆహారం చూపిస్తానని కప్పల గుంపు వద్దకు తీసుకువెళుతుంది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకుని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకులో తీసుకుని వెళ్లి పాము పుట్టలో వదిలేసేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి కోతి ఆనందించేది. జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళ్లల్లో మట్టి కొట్టి హింసించేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటికోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఒకరోజు తుంటరికోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా పిల్లకోతి కనిపించకపోవడంతో తుంటరికోతి అల్లాడి తిండీ నిద్ర మానేసి నీరసించిపోతుంది. అప్పుడు మంచికోతి తుంటరికోతి పిల్లలను తీసుకుని వస్తుంది. దాన్ని చూసిన వెంటనే తుంటరికోతి ప్రేమతో గుండెలకు హత్తుకుని నీకు నా పిల్ల ఎక్కడ కనిపించిందని అడుగగా నేనే దాచిపెట్టానని సమాధానమిచ్చింది. అలా ఎందుకు చేశావని తుంటరికోతి ఆగ్రహంగా అడుగగా ఎదుటివారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెప్తుంది. దీంతో తుంటరికోతికి బుద్ధొచ్చి అప్పటినుంచి బుద్ధిగా ఉంటుంది. నీతి: ఎదుటివారికి వీలైతే సాయం చెయ్యాలి కాని వారిని బాధపెడుతూ ఆనందించకూడదు.